పెద్ద ఎత్తున పర్యాటకుల రాకతో స్థానికులకు సమస్యలు ఏర్పడుతున్నాయని ఆ దేశం ఆందోళన చెందుతుంది. అందుకే మలగా, బార్సిలోనియా వంటి నగరాల్లోకి పర్యాటకులను రాకుండా చేస్తోంది స్పెయిన్ ప్రభుత్వం. పర్యాటకులు రాకపోతే స్థానికులకు ఇల్లు అందుబాటులో ఉంటాయని ఆశిస్తోంది. స్పెయిన్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన వనరుగా పర్యాటకం మారింది. అలాంటి పర్యాటకాన్ని రద్దు చేస్తే సమస్యలు తప్పవా? ఎందుకు స్పెయిన్ పర్యాటకులను రావద్దంటోంది? పర్యాటకులను రాకుండా చేస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందా? వాచ్ దిస్ స్టోరీ. టూరిస్టులపై స్పెయిన్ కొరడా జులిపిస్తోందా? ఓవర్ టూరిజంతో స్థానికులకు కష్టాలు తప్పవా? ఎందుకు ఓవర్ టూరిజం పెరుగుతోంది? అబ్బురపరిచే ఎథెన్స్ వాస్తు శిల్పాలు, ఆకట్టుకునే మాలగా కళాకృతులు, ఎండల్లో బంగారు వర్ణాన్ని తలపించే బార్సిలోనా బీచ్, ఇసుక తిన్నెలు, నీలివర్ణంలో కనిపించే సముద్రపు అందాలను చూడాలని ప్రపంచ పర్యాటకులు కోరుకుంటారు. కానీ పర్యాటకులు మా దేశానికి రావద్దంటూ స్పెయిన్ కోరుతోంది. కోట్ల మంది పర్యాటకులు రాకను అడ్డుకునేందుకు స్పెయిన్ సిద్ధమవుతోంది. పర్యాటకుల రాకపై 3 ఏళ్ల పాటు నిషేధాన్ని అమల్లోకి తెచ్చింది. అలా అని పూర్తిగా పర్యాటకులను రాకుండా అడ్డుకోవడం లేదు. కానీ తమ పొరుగు ఇళ్లలో బస చేయకండని పర్యాటకులను స్పెయిన్ కోరుతోంది. నిషేధం విధించినా అందమైన బీచ్లు, చారిత్రక ప్రదేశాలు, నిరంతర పార్టీలు అందుబాటులోనే ఉంటాయి. పర్యాటకులపై స్పెయిన్ ఎందుకు బ్యాన్ విధిస్తోంది? భారీగా తరలివచ్చే పర్యాటకుల విపరీతమైన రద్దీని స్పెయిన్ నగరాలు భరించలేకపోతున్నాయి. వెల్లువెత్తుతున్న పర్యాటకుల కారణంగా స్పెయిన్ నగరాల్లో ఇళ్ల అద్దెలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఉదాహరణకు మలాగా నగరాన్నే తీసుకోండి. ఇది మధ్యధరా సముద్ర తీరంలోని నౌకాశ్రయ నగరం. ఈ నగరం అందమైన బీచ్లకు వేదికగా మారింది. మలాగా చుట్టూ ఉన్న 43 ప్రాంతాల్లో తాత్కాలిక అద్దెలకు పర్యాటకులు వచ్చేవారు. దీంతో స్థానికులకు అద్దెలకు ఇల్లు లభించేవి కాదు. ఈ సమస్య పరిష్కారానికి స్పెయిన్ నడుం బిగించింది. మలాగా పరిసరాల్లోని 43 ప్రాంతాల్లో ఇక ముందు స్వల్పకాలిక అద్దెలను బ్యాన్ చేసింది. ఈ నెల ప్రారంభంలో ఇళ్లను తాత్కాలికంగా అద్దెకు ఇవ్వడాన్ని బ్యాన్ చేసింది. ఈ నిషేధం 3 ఏళ్ల పాటు ఉంటుంది. ఓవర్ టూరిజాన్ని అదుపు చేయడానికి మలాగా చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఒకటి. బార్సిలోనా కూడా మలాగా నగరంలాగే ఇబ్బంది పడుతోంది. బార్సిలోనాలోనూ తాత్కాలిక అద్దె ఇళ్లపై కొరడా జులిపించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. పర్యాటక ప్రాంతాల్లో గడిపేందుకు అద్దెల కోసం టూరిస్టులు అదనంగా చెల్లిస్తున్నా స్థానికులకు మాత్రం అద్దెలు లభించడం కష్టంగా మారింది. తమ ఇళ్లలో కూడా పర్యాటకులే కనిపిస్తున్నారంటూ స్పెయిన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బార్సిలోనాతో పాటు మాడ్రిడ్ నగరంలో కూడా ఇళ్ల అద్దెల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో స్థానికులు స్పెయిన్ నగరాలను విడిచిపెట్టాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీనికి ఎవరిని నిందించాలి? గతేడాది స్పెయిన్ను ఏకంగా 10 కోట్ల మంది సందర్శించారు. పర్యాటకుల రాకతో ఆ దేశ జీడీపీకి భారీగా ఆదాయం లభిస్తోంది. కానీ అదే సమయంలో స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తువా బస్సుల కొరతతో పాటు ఇళ్ల సంక్షోభం స్థానికులను కలవరపరుస్తోంది. స్పెయిన్ ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించింది. ఇళ్ల సంక్షోభాన్ని పరిష్కరించేందుకు 12 భాగాల ప్రణాళికతో స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ ముందుకు వచ్చారు. ఇందులో తాత్కాలిక అద్దెలు ఇచ్చే ఇళ్లపై కఠినమైన నిబంధనలు తీసుకొచ్చారు. సింపుల్ గా చెప్పాలంటే పర్యాటక ప్రాంతాల్లోని ఇళ్లను అద్దెకు ఇవ్వకూడదు. సంవత్సరం వరకు స్థానికంగా నివసించే వారికే ఇళ్లను ఇవ్వచ్చు. అలా అని పర్యాటకులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పర్యాటకాన్ని పూర్తిగా స్పెయిన్ రద్దు చేయలేదు. ఇప్పటికీ హోటళ్లను బుక్ చేసుకోవచ్చు, కార్లను అద్దెకు తీసుకోవచ్చు. కానీ ఇక ముందు అపార్ట్మెంట్లను తాత్కాలిక బస కోసం బుక్ చేసుకోకూడదు. ఇక హోటళ్లు బుక్ చేసుకోవాలంటే గతంలో కంటే ఎక్కువగా పేపర్ వర్క్స్ చేయాల్సి ఉంటుంది. అందుకు స్పెయిన్ కొత్తగా తెచ్చిన జాతీయ భద్రతా చట్టాలే కారణం. కొత్త చట్టంలోని నియమాలు కఠినంగా ఉన్నా మలాగా, బార్సిలోనా వంటి నగరాల్లో అధిక జనసాంద్రతను తగ్గించడానికి ఈ నిబంధనలు పనికొస్తాయని స్థానికులు భావిస్తున్నారు. అంటే ఇక ముందు పర్యాటకులతో నగరాలు కిక్కిరిసిపోకుండా కొత్త చట్టాలు అడ్డుకుంటాయి. ఎవరైనా స్పెయిన్ ని సందర్శించాలని అనుకుంటే అద్దె విషయంలో 1కి 2 సార్లు పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఇక స్పెయిన్లో మాడ్రిడ్, బార్సిలోనా, మలాగాతో పాటు మరిన్ని నగరాలు కూడా ఆ దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. పర్యాటకులకు సాధారణ ఇళ్లను అద్దెకు ఇవ్వకుండా నిషేధించవచ్చు. ఇప్పటికీ హోటల్ గదుల అద్దెకు స్పెయిన్లో ఇలాంటి ఇబ్బంది ఉండదు. నిజానికి స్పెయిన్ నగరాల్లో లక్షల మంది ఉంటే పర్యాటకులు మాత్రం కోట్ల మంది వస్తున్నారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది స్పెయిన్లోని మలోర్కా, మోనార్కా, ఇబిజా దీవుల్లో సుమారు 1,78,00,000 మంది టూరిస్టులు సందర్శించారు. పర్యాటకులు పెద్ద ఎత్తున రావడంతో ప్రజలు తమ మౌలిక సేవలను కూడా పొందలేకపోతున్నారు. పైగా తమ సహజ వనరులకు నష్టం వాటిల్లుతోందని ఆ దీవుల్లోని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి సెల్ఫీలు, కొత్త గమ్యస్థానాలకు వెళ్తున్న పర్యాటకుల థ్రిల్ వెనుక పర్యావరణం ముప్పు పొంచి ఉంది. ప్రపంచ పర్యాటక సంస్థ ప్రకారం 2030 నాటికి అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య
200 కోట్లకు చేరుంది. పర్యాటకులు ఆయా పర్యాటక ప్రదేశాలకు వెళ్లడంతో స్థానికులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. భారీ ట్రాఫిక్ జామ్లు, అంతులేని క్యూలు, పెరుగుతున్న చెత్తా చెదారం, ఆహారం అధిక ధరలకు చేరడం, ఊపిరి పీల్చుకునేందుకు కూడా స్థలం లేకపోవడంతో విపరీతమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితులతో స్థానికులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. అసలు ఓవర్ టూరిజానికి కారణమేమిటి? ఎందుకు పర్యాటకులు ఆయా ప్రాంతాలకు పోటెత్తుతున్నారు? ప్రపంచంలో చాలా మందికి విదేశాల్లో ప్రయాణించే సామర్థ్యం పెరిగింది. ఈజీగా ప్రపంచాన్ని చుట్టేసేలా వసతులు అందుబాటులోకి రావడం, ఇంటర్నెట్ కారణంగా అందమైన ప్రదేశాలు వెలుగులోకి వచ్చాయి. ఆయా దేశాలకు పర్యాటకంతో ఆదాయం భారీగానే వస్తుంది. కానీ ఆదాయం కంటే పర్యాటకుల రాకతో స్థానికుల ఆగ్రహానికి కారణమవుతున్నాయి. పైగా పర్యాటకం ఆయా నగరాలను చంపేస్తోంది. దీంతో పర్యాటకులపై పలు దేశాలు ఆంక్షలను విధిస్తున్నాయి. ఈ జాబితాలో మొదటిది ఇటలీలోని వెనిస్. ఓవర్ టూరిజంతో వెనిస్ అష్టకష్టాలు పడుతోంది. వెనిస్ నగరం పర్యాటకులతో కిటకిటలాడుతోంది. అక్కడి కాల్వలు పూర్తిగా ట్రాఫిక్ తో జామ్ అవుతున్నాయి. వెనిస్ కు ఏటా 3 కోట్ల మంది సందర్శకులు వస్తున్నారు. వెనిస్ జనాభా కనీసం 3 లక్షలు కూడా లేదు. కానీ 3 కోట్ల మంది పర్యాటకులను ఆ నగరం భరించడం అనేది ఇబ్బందికరమే. ఈ నేపథ్యంలో వెనిస్ నగర ప్రవేశానికి పర్యాటకులకు ఛార్జీని విధించాలని ఇటలీ నిర్ణయించింది. టూరిస్టుల రద్దీని అడ్డుకునేందుకు 18 ఏళ్లు పైబడిన వారి నుంచి €5 వసూలు చేస్తోంది. నిబద్ధత ఉన్న పర్యాటకులు మాత్రమే సందర్శించాలని వెనిస్ కోరుకుంటోంది. ఇలాంటి చర్యలు చాలా ఐరోపా దేశాలు తీసుకుంటున్నాయి.